हालेलुया హల్లెలూయా. और यहाँ हम देखते हैं ఇక్కడ మనం చూస్తున్నాము कि एक दृष्टांत प्रभु यीशु क्या की दृष्टांत दिए हैं ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. और इसका पहला पद में लिखा हुआ है ఇక్కడ మొదటి వచనంలో రాయబడింది, उसने उसके विषय में कि नित्य प्रार्थना करना और हियाव न छोड़ना चाहिए, उसने यह दृष्टांत कहा. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలని యేసు ఆయన అంటే ఈ ఉపమానం చెప్పినట్లు మనం చూస్తున్నాం. और जो वचन यहाँ लिखा हुआ है, जो पद लिखा हुआ है, इसके पीछे उसके बारे में लिखा हुआ है. ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం చూసినప్పుడు అక్కడ రాయబడింది, అక్కడ और उड़िया में लिखा हुआ है, అక్కడ ఒడియాలో రాయబడింది ఏంటంటే क्लांत न हुई प्रार्थना करो. అదేంటంటే విసుకగా ప్రార్థన చేయండి అని. मतलब जब हम प्रार्थना करते हैं तो हमको क्या नहीं है, हमको थकना नहीं चाहिए. मतलब क्लांत नहीं होना, मतलब क्या बोलेंगे तो क्या हमको थकना नहीं चाहिए प्रार्थना करने में. మనం చూసినప్పుడు ఏంటంటే రాయబడి మనము విసుగుపోకూడదు. और हमको क्या करना है, रुकना नहीं है उसमें. మనం ఏంటంటే ఆగిపోకూడదు. और इसके विषय में एक दृष्टांत कहा गया है. ఇక్కడ రాయబడి మనం చూసినప్పుడు ఒక ఉపమానం చెప్పబడుతుంది. और एक नगर में एक न्यायाधीश था. ఏంటంటే ఒక చోట ఒక న్యాయాధిపతి ఉండేటువంటి వాడు. जैसे हम लोग आज जज बोलते कहा जाता है. ఇక్కడ ఒక న్యాయాధిపతిని మనం చూస్తున్నాము. और उसके गांव में एक विधवा भी थी. అదే గ్రామంలో ఒక విధవరాలు కూడా ఉండేది. और उसका कुछ काम था जो कि उसको न्याय मिलना था. అక్కడ ఏంటంటే కొంత పని ఉండేది. ఆ పని ఏంటంటే తనకి న్యాయం కావాలి. ఆ పనిలో जब गांव में कुछ झगड़ा होता है, ఊళ్ళో మనం చూస్తాము దెబ్బలాడుకోవటము, గొడవలు రావడము. तो हम किसके पास जाते हैं? सरपंच के पास जाएंगे. మనం ఎక్కడికి వెళ్తాము? సర్పంచ్ దగ్గరికి వెళ్తాము. कि ऐसा हुआ है कि दोनों के बीच में झगड़ा हुआ है, तो वो जो भी बात बताएंगे या बोलेंगे कि नहीं, गांव में जो सभा होगा या आपको पुलिस थाना के पास जाना पड़ेगा. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత మీరు అక్కడ పలానా చోటకెళ్ళి పలానా అని చెప్పినప్పుడు మనం ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. मेरे प्यारो, ऐसे भी इस जगह में ऐसा लिखा हुआ है कि एक न्यायी रहता था. ఇక్కడ ఎలా రాయబడింది, ఒక న్యాయాధిపతి ఉండేవాడు. लेकिन ये जो न्यायी था न परमेश्वर को डरता था न मनुष्य से डरता था. కానీ ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే దేవునికి భయపడేటువంటి వాడు కాదంట, మనుషులకు భయపడేటువంటి వాడు కాదంట. लेकिन उस गांव में वो विधवा भी थी जिसका क्या था, एक काम था जो कि उसको न्याय मिलना था. ఇక్కడ ఆ ఊళ్ళో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఏం చేసినట్టు తనకి న్యాయం కోసము న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉండేది తరచుగా. तो क्या करते थे, रोज उसके पास जाते. తరచు ఏంటంటే అక్కడ వెళ్తూ ఉండేది. वो बोलती थी कि मेरे जो न्याय क्या कर चुका उसको. అక్కడ ఏంటంటే అతను చెప్పేటంటే నాకు న్యాయం జరిగించండి అని. लेकिन मैं प्यारो यहाँ देखते हैं कि रोज जाती थी उसके पास. रोज అక్కడ ప్రతిరోజు అని రాయబడింది. అక్కడ रोज जाके उसका, मैं सोचता हूँ कि उसका द्रव्य खड़खड़ाती होगी. ఒకవేళ అనుకుంటాను అక్కడ తనకి ఏంటంటే కొంచెం ఏంటంటే క్లిష్టమైన तो పరిస్థితి ఉండొచ్చు. ये जो न्याय जो रोज देखता होगा उसको, उस औरत को, న్యాయాధిపతి ప్రతిరోజు అతను చూస్తుండేటువంటి వాడు. फिर सोचता होगा कि फिर आ गई आज, అయ్యో మళ్ళీ ఈ రోజు కూడా వచ్చిందా అని అనుకుంటుండొచ్చు. फिर कल पहुंच जाती होगी. మరలా పొద్దున్నెళ్ళి మరలా చూస్తే మరలా वो सोचती कि फिर आ गया आज. మరలా చూసాడు, అయ్యో మరలా వచ్చిందా అని అనుకోవచ్చు. जब मेरे प्यारो, जब कुछ होता है, जब हमारे घर में कोई बार बार रोज आता है कुछ काम के लिए, ఒకవేళ మన ఇంటికి తరచూ ఒక వ్యక్తి వస్తుంటే हम सोचते हैं कि रोज वो हमारे घर में आती है, ఎందుకు మన ఇంటికి రోజు వస్తున్నాడు कुछ అని. भी काम कर लिए, मान ली कोई पैसा मांगने के लिए आती है, कुछ काम के लिए आते हैं. ఒకవేళ ఏదో పని ఉండొచ్చు, పని కోసం వస్తున్నాడేమో అని. अगर रोज आएगी तो हम सोचते हैं उसके बारे में. ఒకవేళ ఇలా మనకు ఆలోచనలు రావచ్చు. कल आ जाएगी, फिर మరలా మరుసటి రోజు వస్తే, फिर दूसरा दिन फिर आ जाएगी. మరలా మరుసటి రోజు మళ్ళీ వస్తే तो हम क्या करते हैं बताइए? మనం ఏం చేస్తాం అలా వస్తే? ना हम सोचेंगे या उसको कुछ देंगे या बोलेंगे कि भाई हमारे पास नहीं है. ఒకవేళ అతను డబ్బుల కోసం వచ్చినట్లయితే లేకపోతే ఏ పని మీద వచ్చినట్లయితే నా దగ్గర लेकिन లేదని ये చెప్పి जो అనేస్తాం. न्यायी व्यक्ति था, కానీ ఇక్కడ న్యాయాధిపతి ये क्या है, देखो कि ये व्यक्ति ना कि परमेश्वर को नहीं डरता था, अभी ना मनुष्य को डरता नहीं ఈ था. వ్యక్తి ఏం చేస్తాడంటే దేవునికి భయపడేటువంటి వాడు కాదంట, మనిషికి लेकिन वो భయపడేటువంటి వాడు. विधवा जब रोज आती थी, కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఆ విధవరాలు రోజు వస్తుంటే उसने यहाँ लिखा हुआ है कि అక్కడ రాయబడినటువంటి మాట, इसलिए मैं उनका न्याय चुकाऊंगा, कहीं ऐसा ना हो कि घड़ी घड़ी आकर अंत की मेरी नाक को दम ना करे. ఎందుకంటే ఇలా రకం రాయబడింది ఏంటంటే ఈమెను నేను వదిలించేసుకుంటాను, ఇది న్యాయం చేసి उसने भी విడిచిపెట్టేసుకుంటాను. सोचा कि मैं इसको न्याय क्या करना है, मुझे चुकाना ही पड़ेगा. అక్కడ ఏంటంటే ఎలాగైనా నేను న్యాయం చేయాలి. अगर उसका न्याय नहीं चुकाऊंगा, ఒకవేళ న్యాయం చేయకపోతే कल फिर आ जाएगी, మళ్ళా రేపు మళ్ళా వచ్చేస్తుంది, फिर दूसरा दिन फिर आ जाएगी. మళ్ళా మరుసటి రోజు మళ్ళా వస్తుంది. वो व्यक्ति क्या किया कि जो कि परमेश्वर से भी नहीं डरता था, ना मनुष्य से डरता नहीं था, लेकिन ये व्यक्ति ने सोचा कि मैं क्या करूं, ये विधवा का क्या करूंगा, न्याय को चुकाऊंगा ही बोले. ఎందుకంటే న్యాయాధిపతి దేవునికి భయపడలేటువంటి వాడు కాదంట, మనుషులకు భయపడి, కానీ విధవరాలకు భయపడుతున్నాడు. इसलिए बच्चों में दृष्टांत जो परमेश्वर ने, जो यीशु ने कहा, కానీ యేసు ప్రభువు ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే
जब हम प्रार्थना करते हैं ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో रोज हमको प्रार्थना करना है। మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలంట. अगर कुछ विषय के लिए हम प्रार्थना करते हैं కొన్ని విషయాలను తీసుకుని మనం ప్రార్థన చేస్తాము, हमको रोज करना है। అది ఆ విషయం మన ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలంట. 2 दिन प्रार्थना कर लिए 2 రోజులు ప్రార్థన చేసిన తర్వాత उसको फिर भूल गए, మనం తర్వాత మర్చిపోతాం. उसमें हमको नहीं मिलेगा उसका అప్పుడు మనకి జవాబు దొరకదు, उसका उत्तर हमको नहीं मिलेगा। మనకు జవాబు దొరకదు. मान लीजिए कुछ विषय के लिए, मान लीजिए हमारा मतलब फाइनेंशियल का कुछ प्रॉब्लम चल रहा है ఒకవేళ మనకి ఏంటంటే ఆర్థికంగా మనకి ఇబ్బంది ఏమో, और उसके लिए हमको प्रार्थना प्रभु से మన వాటి प्रार्थना కోసం మనం ప్రార్థన చేయాలి. कि प्रभु मेरे को ये मतलब इतना चाहिए, ప్రభువా నాకు ఇంకా ఈ అవసరంగా ఉంది. रोज हमको प्रार्थना करना है। మనం ఈ విషయాన్ని బట్టి దొరికే వరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. रोज प्रभु के पास में रखना है। మనం ప్రతిరోజు దేవునికి తెలియపరచాలి. 2 दिन बोले 3 नंबर दिन में भूल गए మనం 2 రోజులు చేస్తాం, 3 రోజులు మనం మర్చిపోతాము, तो उसको हमारा आंसर नहीं मिलेगा। అందులో మనకి ఎటువంటి జవాబు దొరకదు. ये जो बात यहाँ लिखा हुआ है कि यहाँ इसलिए लिखा हुआ है कि हमको क्लांता नहीं प्रार्थना करना है। ఇక్కడ రాయబడింది ఏంటంటే విసుకక ప్రార్థించాలి. और हिंदी में लिखा है कि नित्य प्रार्थना करना लिखा हुआ है। రాయబడిన మాట ఏంటంటే నిత్యము విసుకక, नित्य मतलब डेली करना है। అంటే ప్రతిరోజు అని లెక్క. क्या हम डेली प्रार्थना करते हैं? మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? जो विषय के लिए हम प्रार्थना करें क्या रोज करते हैं? प्रभु को चरण में रखते हैं उस बात మనం ఒక సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ సందర్భం కోసం ఆ విషయం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? कि 2 दिन करते हैं उसको 3 नंबर दिन भूल जाते हैं। ఒకవేళ 2 రోజులు చేసి మనం 3 రోజులు మనం మర్చిపోతున్నామేమో. मान लो हमारा एग्जाम होने वाला है ఉదాహరణకు మనకి ఏంటంటే పిల్లలకి పరీక్షలు ఉన్నాయి, और अब हम सोचते हैं कि मेरे को फर्स्ट डिवीजन में लाना है। మనకి ఏంటంటే మన ఆలోచనలు ఏంటంటే మా పిల్లలు ఫస్ట్ లో రావాలని. क्या हम रोज नहीं पढ़ेंगे तो फर्स्ट डिवीजन पाएंगे क्या? అప్పుడు పిల్లలు ఒకవేళ రోజు చదవకపోతే ఫస్ట్ లో వస్తారా? 2 दिन पढ़ लिए और उसके बाद नहीं पढ़ेंगे, ఒకవేళ 2 రోజులు చదివేసిన తర్వాత విడిచిపెట్టేస్తే ఫస్ట్ లో వచ్చేస్తారా? हम पास भी होंगे कि नहीं? कुछ उसमें कुछ मतलब इसमें डाउट है कि पास भी होंगे कि नहीं। అందులో మనం పాస్ అవుతాం, కానీ అదే నిజం మనకు డౌటే. अगर हमको कुछ विषय को पाना है, ఒకవేళ మనకి ఏమైనా ఒక వస్తువులు మనకు కావాలి, మనకి प्रभु के चरण में जाना है, మనం దేవుడి యొక్క పాదముల యొద్దకు వెళ్ళాలి, रोज प्रार्थना करना మనం ప్రతిరోజు ప్రార్థన प्रभु చేయాలి. मुझे ये चाहिए, ప్రభువా నాకు ఇది కావాలి, प्रभु मुझे चाहिए। ప్రభువా నాకు ఇది అవసరం. जब तक नहीं बोलेंगे प्रभु हमको देगा ही नहीं। ఎప్పటి వరకు నువ్వు అడగవు అప్పటి వరకు దేవుడు ఇవ్వడు. हमको देगा क्या? जब तक नहीं बोलेंगे प्रभु को। ఎప్పటి వరకు మనకు అవసరం మనం చెప్పమో అప్పటి వరకు మనం దొరకదు. కాబట్టి इसलिए हमको रोज प्रार्थना करना है। అందుచేత దేవుని యొద్ద కూడా మనం రోజు ప్రతిరోజు ప్రార్థన ప్రార్థన చేయాలి. हमको अगर एग्जाम देने जा रहे तो रोज प्रार्थना करना है। మనం ఎగ్జామ్ రాయడానికైనా సరే మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. पढ़ने के साथ साथ उसको हमको प्रार्थना भी करना है। మనం చదువుతో పాటు ప్రార్థన కూడా చేయాలి. प्रभु मुझे सहायता करना, ప్రభువా నాకు సహాయం చేయని, मेरा अगले महीने में एग्जाम है, మాకు వచ్చే నెలలో అంటే పరీక్షని, आपके सहायता के बिना मैं कुछ नहीं कर सकता। నీ సహాయం లేకపోతే నేను ఏమీ చేయలేనని, और मुझे सहायता करना, मैं जो भी पढ़ूंगा, నేను ఏమైతే చదువుతున్నానో जब एग्जाम देने जाऊंगा, ఎప్పుడైతే నేను ఎటువంటి పరీక్ష రాయడానికి వెళ్తానో मेरे स्मरण में आना चाहिए। అవన్నీ కూడా నాకు జ్ఞాపకం రావాలని. तब प्रभु क्या करेगा हमको? అప్పుడు ప్రభు వారు ఏం చేస్తారంటే तब हमको उसको हेल्प करेगा। అప్పుడు ఆ సమయంలో ఆ సమయంలో అవి జ్ఞాపకానికి మనకు జ్ఞాపకం 2 दिन बोले 3 नंबर दिन में नहीं बोले। అనుకోండి, మనం 2 రోజులు ప్రార్థన చేసి 3 రోజులు మర్చిపోయాం అనుకోండి. जब प्रार्थना उत्तर आने का समय रहता है, ఎప్పుడైతే అది ఆ యొక్క సమయం వస్తుందో, అటువంటి జవాబు పొందుకునే సమయం వస్తుందో, उसको हम रोटेट करते नहीं रहते। అప్పుడు ఆ సమయంలో ఏంటంటే అది మనకి వినిపించదు. 2 दिन प्रार्थना करते 3 नंबर दिन में भूल जाते हैं। మనం 2 రోజులు చేసి 3 రోజులు మర్చిపోతాం. కాబట్టి जब उसका उत्तर आने वाला होता है उसको रुक जाता है। ఎప్పుడైతే ఆ జవాబు రావడానికి సిద్ధమైన సమయం వస్తుందో, ఆ సమయాన్ని ఓహో ఇది అవసరం లేదు లాగుందని ఆగిపోతుంది. అక్కడ आता रहता है, लेकिन हम लोग उसको क्या करते हैं? ఆ సమయం ఏంటంటే ఆ తగినటువంటి సమయంలో ఆ యొక్క జవాబు వస్తుంది, కానీ खुद गवाते हैं। కానీ ఏంటంటే అది మన యొక్క తప్పుదోడు వల్ల అదే మన దగ్గర అందుకోదు. इसलिए मेरे प्यारो, అందుచేత దేవుని బిడ్డలారా, इसलिए हमको रोज प्रार्थना करना है। ఇక్కడ మనం తెలియబెట్టిన మాట ఏంటంటే ప్రతిరోజు నిత్యము ప్రార్థన చేయాలి. हमको क्लांत नहीं होना है, మనకి విసుగుపోకూడదు, थकना नहीं है। మనం విసుగుపోకూడదు. अगर जो विषय के लिए हम प्रार्थना करेंगे, ఏ విషయం గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో हमको उसका उत्तर मिलेगा। ఆ యొక్క జవాబు వచ్చేటి వరకు మనం వేచి ఉండాలి. हमको रोज प्रार्थना करके उसको जाना है। మనం ఏంటంటే వాటి కోసం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన పొందే వరకు మనం ప్రార్థన చేయాలి. छोड़ना नहीं है, మనం విడిచిపెట్టకూడదు. उस बात को रखना है प्रभु के चरणों ఆ में। యొక్క అటువంటి విషయాన్ని ప్రతిరోజు దేవుని సన్నిధిలో పెట్టాలి మనం. प्रभु क्या करेगा उसको? అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే प्रभु उसको आंसर को देगा। ఆ యొక్క జవాబు ఇవ్వడానికి ఆయన ఏం చేసినట్టుంటే ఆలస్యం చేయడంట. मैं एक मतलब स्टोरी बोलना चाहता ఒక हूँ। చిన్న ఉపమానం, ఒక కథను చెప్పాలనుకుంటున్నాను. तो एक जगह में ఒక చోట और चर्च में वो रोज आते थे, ఆ మందిరానికి ఆరాధించడానికి ప్రతిరోజు వెళ్తుండేటువంటి వారు. और पास्टर जी के जब चर्च खत्म होता था, ఎప్పుడైతే ఆరాధన సమయం ముగించబడుతుందో उसका मतलब कैंसर था, गला में कैंसर था। ఆ వ్యక్తి ఏంటంటే ఈ కంఠంలో ఏం చేసినట్టు ఒక క్యాన్సర్ గడ్డ ఉండేది. रोज जाके पास्टर को बोलते थे कि पास्टर मेरा तो ठीक नहीं हुआ। అయ్యా
నేను రోజు వస్తున్నాను కదా ఆరాధనకి, ఇగో నా ఈ గడ్డ ఏంటి ఇంకా నయం అవ్వలేదని అడిగేదంట. तो प्रार्थना करने से प्रभु ठीक करते हैं, लेकिन मेरा मैं तो रोज संडे को आ रहा हूँ लेकिन मेरा ठीक नहीं हो रहा है. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ప్రతిరోజు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని, కానీ నేను రోజు మందిరానికి వస్తున్నాను కదా నాకు ఎందుకు స్వస్థత కలలేదని అడిగిందంట. पास्टर ने एक बात बोले అక్కడ సేవకుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, कि मैं ईश्वर को खाने से चंगा हूँ. అక్కడ ఏం చేసేటంటే ఆ దేవుల్లో ఎటువంటి స్వస్థత ఉందని. एक काम करना, आप एक कॉपी में 10,000 बार लिखना उसको. అక్కడ ఏంటంటే ఒక చోట ఏంటంటే నువ్వు ఎలాగని రాయి, ప్రభువా నీకు ఇంకా ఈ విధంగా ఈ మొక్కుబడి చేసుకుంటున్నానని. 10,000 बार लिखना. అక్కడ ఏంటంటే అక్కడ 10,000 సార్లు రాయి. అక్కడ वो चला गया घर, ఆ ఇంటికి వెళ్ళిపోయింది. एक कॉपी लिया, ఒక उसको लिखना चालू किया, उसको लिखना चालू ఆ किया. కాగితం మీద రాయడం ప్రారంభించింది. रोज लिखते गए. ఆ రోజు ప్రతిరోజు రాస్తుంది దాని మీద. पास्टर को 10,000 बार लिखना है. అక్కడ ఏం చేసే సేవకుడు చెప్పిన ఏంటంటే 10,000 సార్లు రాయాలి అని చెప్పింది. ఒకే మాట. रोज चर्च आता था, रोज लिखता था उसी को. ప్రతిరోజు చర్చికి వెళ్తుంది, అక్కడ రాస్తుంది. मेरे प्यारों, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, जब 10,000 बार हो गया ఎప్పుడైతే 10,000 సార్లు అయిపోయిందో और चर्च में आया उसने, అక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క సందుకు వచ్చిందో, उसका जो कैंसर था वो गायब हो चुका था. ఎప్పుడైతే ఆ 10,000 సార్లు ఆ చర్చ్ వచ్చేవాడికి హల్లెలూయా. హల్లెలూయా. लेकिन उसको पता नहीं था कि मेरा ये गायब हो चुका है बोले. ఆవిడకి తెలియదు అటువంటిది వెళ్ళిపోయిందని. जो बात कर नहीं पाता था उस दिन पूरा, मतलब ऐसा बात, उस संडे में ऐसा बात किया. అక్కడ మాట్లాడేది కాదు అలాంటిది, ఆ రోజున ఎంతగా మాట్లాడిందంటే, रोज अगर वो नहीं लिखता तो वो चंगा होता क्या? ఆ రోజున ఆ విధంగా తనము ఆ విధంగా ఆ కాగితం రాయిపోతే पास्टर ने जो टास्क दिया था 10,000 बार उसको लिखना है. అక్కడ సేవకుడు ఏదైతే హోంవర్క్ అంటే తనకి ఆ ఇంటికాడ రాయడానికి ఇచ్చినట్టు ఆ సరుకును బట్టి जब 10,000 बार हो चुका, ఎప్పుడైతే 10,000 సార్లు ఆ నోటు రాసిన తర్వాత उसका कैंसर गायब हो ఆ चुका. క్యాన్సర్ అనేటువంటి గడ్డ గాయమైపోయిందంట. హల్లెలూయా. మాయమైపోయిందంట. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. मेरे प्यारे, अगर कुछ काम हमको करना है, ఒకవేళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఏమైనా పని చేయాలనుకుంటే जब तक हमको उसको डेली नहीं करेंगे అది ప్రతిరోజు చేయకపోతే तब वो सक्सेस नहीं होगा. అది అటువంటి పరిపూర్ణమైన రీతిలో అది నయం అవ్వదు. जब प्रभु के चरणों में जाएंगे हम लोग, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్తామో कुछ बात को रखेंगे, అక్కడ కొన్ని మాటలు దేవుని పాదముల మీద रोज పెడతాము. प्रार्थना करना है हमको. మనం ఆ విషయాన్ని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. प्रभु मेरे को ये चाहिए, ప్రభువా నాకు ఇది కావాలి, मेरे जीवन में ये तकलीफ है, నాకు ఇంకో ఈ సమస్య ఉంది, उसको दूर कर. దీన్ని తొలగించు ప్రభువా. आपको पता नहीं चलेगा मेरे प्यारे, మీకు తెలియకుండానే అది వెళ్ళిపోద్ది. जब उसका समय हो जाएगा ఆ సమయం వచ్చినప్పుడు आपका परेशानी खत्म हो जाएगा, అక్కడ ఏంటంటే ఒక ఆ డబ్బులు అయిపోవచ్చు, క్షమించండి, ఆ యొక్క సమస్య తొలగిపోవచ్చు. आपका आवश्यकता पूरा हो जाएगा, అక్కడ ఏంటంటే ఆ యొక్క నీ సమస్య అంతా నీ అవసరం తీర్చిపోద్ది. అక్కడ आपको पता नहीं चलेगा. మీకు తెలియదు. अब ये भी कुछ दिन का बात है, కొన్ని రోజుల క్రితము और मेरे को गाड़ी का मतलब इंस्टॉलमेंट देना था पैसा, నేను బండికి కిస్తీ కట్టాలి. और उसका 2,2511 रुपया था उसका. అదేంటంటే 2,500 ఎంతో సిల్లర కట్టాలి. और इस बार का पैसा क्या कि मेरे बेटे मतलब पढ़ता तो उसको फीस, जितना भी पैसा मेरा पास था मैं उसको फीस के लिए दे दिया. అక్కడ తన కుమారుడు చదువు కోసము అంటే స్కూల్లో ఫీజు కట్టేసాడంట. और मेरे पास पैसा नहीं था, ఆ సమయంలో కట్టేటువంటి సమయంలో తనకి డబ్బులు లేనప్పుడు और पेमेंट भी नहीं मिल रहा था मेरा जो, తనకి ఏంటంటే ఆ జీతం రావాల్సి వచ్చింది, ఆ జీతం కూడా రాలేదు. और मेरे को बार बार वो फोन करता था वो जो ఎవరైతే agent, ఆ యొక్క ఆ బండి ఇచ్చినటువంటి ఏజెంట్ ప్రతిరోజు ఫోన్ చేసేటువంటి వాడు. और बोलता था कि आपको क्या करना है, आपका इंस्टॉलमेंट जल्दी पेड कीजिए, మీరు ఈ యొక్క లోన్ త్వరగా మీరు కట్టకపోతే नहीं तो पेनल्टी लगेगा. మీకు ఏంటంటే వడ్డీ పడుతుంది. लेकिन मैं प्रार्थना करता था प्रभु కానీ से, ప్రార్థన చేస్తున్నాను నేను, कि प्रभु मेरे को मतलब फाइनेंशियल नीड है कि इतना पैसा चाहिए कि क्योंकि मेरे को गाड़ी का इंस्टॉलमेंट देना है. ప్రభువా నాకు ఇంత డబ్బు అవసరమైంది ప్రభువా, ఇది ఈ విధంగా కట్టాలి అని ప్రార్థన చేసేటువంటి వాడిని. मेरे पास पैसा नहीं था, కానీ నా దగ్గర డబ్బులు లేవు. मैं कितने लोग को फोन किया, నేను చాలా మందికి ఫోన్ చేశాను. मैं 2 लोग को फोन किया, మేము ఒక 10 మంది దాకా ఫోన్ చేసి ఉండొచ్చు. कि वो लोग बोले कि हम लोग को पेमेंट बहुत दिन से मिला है और हम खर्च कर चुके हैं. మాకు జీతం దొరికింది కానీ మేము ఎటువంటి దాన్ని వాడేసుకున్నాము అని చెప్పేవారు. लेकिन मैं प्रार्थना करता था, నేను ప్రార్థన చేస్తుండే వాడిని. और मेरा पीएफ का पैसा था, తనకి ఎటువంటి పిఎఫ్ అటువంటి డబ్బులు రావాల్సి ఉన్నాయి. उसके लिए मैं क्लेम किया था, దానికోసం నేను అప్లై చేశాను. लेकिन 15 दिन हो गया था, मेरा क्लेम का जो पैसा वो मेरे अकाउंट में नहीं आ रहा था. 15 రోజులు అయిపోయింది కానీ తనకు అటువంటి అవి రాలేదు. मैं सोचता था कि ये पैसा आ जाएगा तो मैं उसको, जब पैसा मेरे अकाउंट में आएगा तो उसको निकाल कर मैं एजेंट को दे दूंगा. నేను ఏంటంటే నా ఆశ ఏంటంటే ఆ డబ్బులు వస్తాయి కదా, ఇది తీసి నేను ఏజెంట్కి ఇచ్చేస్తాను అనుకున్నాను. 15 दिन हो गया पैसा नहीं 15 आया. రోజులు అయిపోయింది కానీ అవ్వలేదు. मैं उसके जाके पास बोला कि भाई मेरा पैसा नहीं आ रहा, क्या गलती क्या हुआ है. అక్కడ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడిగినప్పుడు అయ్యా డబ్బులు రాదు మీరు ఏమైనా చేసేటట్టు అడిగేవాడిని. एक दिन मेरे को एजेंट फोन करके बहुत चमकाया मेरे को. ఒక రోజు ఏంటంటే ఈ యొక్క బండి యొక్క ఏం చేసేటువంటి వ్యక్తి ఫోన్ చేసి నన్ను చాలా విపరీతమైన రీతిలో మాట్లాడారు. कि पैसा आप नहीं हो, आप याद नहीं कर रहे हैं.
మీరు ఏంటంటే ఎందుకు చెల్లించలేదని. लेकिन मैं प्रार्थना करता रहा కానీ నేను ప్రార్థన చేయడం మానలేదు. और मैं उसको कल बोला कि मैं कल दे दूंगा बोला। తను చెప్పిన మాట ఏంటి, నేను రేపు పొద్దున మీకు డబ్బులు ఇచ్చేస్తానులే అని చెప్పానండి. मैं फोन पे कर दूंगा उसको बोला। తనకి ఏంటి, నేను ఇలాగా నేను రేపు పొద్దున మీకు డబ్బులు చెల్లించేస్తానని చెప్పాను. लेकिन मेरे पास पैसा नहीं था, కానీ నా దగ్గర డబ్బులు లేదు. लेकिन उसको बोल दिया कल दूंगा। కానీ నేను అతనికి ఏంటంటే నమ్మకంతో విశ్వాసంతో చెప్పాను. और उस दिन शाम को ఆ రోజు సాయంత్రము मैसेज आया నాకు ఒక చిన్న ఏంటంటే ఒక कि మెసేజ్ వచ్చింది. आपका अकाउंट में या मतलब कितना 2400 रुपया जमा हुआ है बोला। మీ అకౌంట్ లో మీ ఖాతాలో ఏంటంటే 2600 ఏం చేసేటంటే జమ అయ్యి ఉన్నాయని. लेकिन मैं सोच नहीं रहा था कि मेरा पैसा नहीं आ रहा था। నేను అనుకుంటున్నా నాకు డబ్బులు రావట్లేదు. लेकिन मैं उसको कल बोला था कल दे दूंगा बोल। నేను కరెక్ట్ విశ్వాసం చెప్పినట్టు నేను రేపు కట్టేస్తానని. इतना बड़ा मिरेकल हुआ कि शाम को मेरा मैसेज आया मेरा अकाउंट में, मेरा मोबाइल में कि पैसा आपका 2400 रुपया आपके अकाउंट में आया है। అంటే సాయంకాల సమయంలో నాకు ఏంటంటే ఒక మెసేజ్ వచ్చింది, ఇంకా నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని. हालेलुया హల్లెలూయా हालेलुया हालेलुया। ये प्रभु का मिरेकल है मेरे ఇది प्यारे। దేవుని యొక్క కృప. इसमें भजन संहिता में लिखा हुआ है, ఇక్కడ కీర్తనలో రాయబడింది. उसका भजन संहिता 34 अध्याय में देखेंगे 34వ వచనంలో మనం చూసిన ఆ కీర్తనలో మనం చూసినప్పుడు जितने लोग उसको प्रदुष्टि किए ఎందరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో उसका मुंह कभी काला नहीं ఆ యొక్క వారి యొక్క ముఖం ఎన్నడూ కూడా లజ్జింపదు అని చెప్పి వాక్యం और చదివి लिखा हुआ है वो ज्योति पाए लिखा हुआ है। అక్కడ ఏం చేసేటంటే ఆయన కృప కోసం ఆయన వెలుగై ఉన్నాడని. प्रभु मेरा बात को सुना कि इतना दिन से मैं एजेंट मेरे को बोल रहा है कि पैसा नहीं दे रहे हो बोल के मेरे को इतना डांट पड़ रहा है, అంటే ఈ లోకంలో ఏంటంటే ఒక వ్యక్తి నన్ను मैं लेकिन प्रभु को प्रार्थना कर रहा था। ఎన్ని రోజులు నన్ను విసిగించడం అన్ని కూడా దేవుడు చూస్తుంది. అందుచేత దేవుని నేను ప్రార్థన చేయడం మానలేదు. प्रभु कहीं से प्रबंध कर ఏంటంటే ఆయన ఎక్కడైనా సరే ఇస్తాడని. और उस दिन शाम को मेरा मैसेज आया ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఇలా మెసేజ్ రావడము, और सवेरे में क्या किया उसको फोन पे कर दिया। ఆ ఉదయాన్నే తనకి ఇచ్చేయడం జరిగింది. हालेलुया హల్లెలూయా. अगर मैं रोज प्रार्थना नहीं करता ఒకవేళ ఏంటంటే ఆ రోజు నేను తెలిసిన వీటి కోసం రోజు ప్రార్థన तो చేయకపోతే पैसा उस दिन नहीं आता। ఆ రోజున రాపోదు డబ్బులు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. मेरे प्यारो, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, और एक वचन मेरे साथ निकालिए ఇక్కడ మన నాతో కలిసి ఒక మాట తీయండి. उस लूका का లూకా సువార్త उसका दूसरा अध्याय 2వ అధ్యాయము उसका 36 पद से लेकर 38 पद 36 నుంచి 38 వరకు చదువుతారు. लूका 2 अध्याय 36 से 38 पद तक। हन्ना नामी जणे बाबूबादीनी ଥିଲେ से आशेर वंशज फिनुएलଙ୍କ कन्या ତାଙ୍କର ଅନେକ ବୟସ ହୋଇଥିଲା। ସେ କୁମାରୀ ଅବସ୍ଥା ପରେ 7 ବର୍ଷ ସ୍ୱାମୀ ସହିତ ବାସ କରିଥିଲେ ଓ 84 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ବିଧବା ହୋଇ ରହିଥିଲେ। ସେ ମନ୍ଦିର ପରିତ୍ୟାଗ ନ କରି ଉପବାସ ଓ ନିବେଦନ ସହ ଦିବାରାତ୍ର ଉପାସନା କରୁଥିଲେ। ସେହି ଦଣ୍ଡରେ ସେ ଉପସ୍ଥିତ ହୋଇ ଈଶ୍ୱରଙ୍କର ସ୍ତୁତିବାଦ କରୁ କରୁ ଜେରୁସାଲେମର ମୁକ୍ତି ଅପେକ୍ଷାରେ ଥିବା ସମସ୍ତଙ୍କୁ ତାହାଙ୍କ ବିଷୟ କହିବାକୁ ଲାଗିଲେ। हालेलुया హల్లెలూయా. और यहाँ देखते हैं कि हन्ना नाम की एक विधवा थी ఇక్కడ హన్నా అనేటువంటి ఒక విధవరాలు ఉంది. और लिखा हुआ कि 84 वर्ष से विधवा थी लिखा అక్కడ हुआ, రాయబడినటువంటి మాట ఏంటంటే 84 సంవత్సరాల నుంచి. मतलब 84 इयर्स से वो क्या थी विधवा थी। అక్కడ ఏంటంటే 84 సంవత్సరాలు అక్కడ ఏంటంటే విధవరాలు నుండి చూస్తున్నాం. और आगे में लिखा हुआ है అక్కడ రాయబడినటువంటి మాట कि उसका पति के साथ 7 साल थी। అక్కడ ఏంటంటే 7 ఏండ్లు మాత్రమే తమ పెన్మిటితో ఉందంట. मतलब आप सोच लीजिए कि कितना दिन से शादी हुआ होगा उसका। అంటే మనం ఆలోచించుంటే తమకు వివాహం తర్వాత और 7 సంవత్సరాలు మాత్రమే. यहाँ लिखा हुआ कि 84 वर्ष से क्या था विधवा थी लिखा हुआ అక్కడ है। 84 సంవత్సరాలు విధవరాలు ఉండి అని రాయబడింది అక్కడ. मतलब शादी करने के बाद 7 साल पति उसका पति मर गया होगा, उसके बाद फिर 84 साल हो गया था उसको विधवा जीवन काटना। అంటే ఇక్కడ మనం చూసినప్పుడు తన యొక్క యవన కాలంలో వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు తన కుటుంబ సంసార జీవితం చేసి 84 సంవత్సరాలు విధవరాలు ఉండి అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. लेकिन 84 साल से विधवा थी, लेकिन लिखा हुआ है मंदिर को नहीं छोड़ती थी। కానీ ఈ రాయబడినటువంటి మాట సందర్భం ఏంటని చూసినట్లయితే 84 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టలేదంట. और रोज मंदिर में आती होगी అక్కడ ప్రతిరోజు మందిరం और मंदिर को छोड़ती नहीं थी लिखा, मंदिर से मतलब निकलती नहीं थी। అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆమె మందిరమును ఏంటంటే రాత్రి రేయింబగళ్ళు అని రాయబడింది. అక్కడ ఏం लेकिन क्या लिखा हुआ మందిరంలో है ఉందంట. विधवा थी लिखा हुआ है। అక్కడ రాయబడిన మాట ఏంటి విధవరాలు అని రాయబడింది. उसको मतलब बहुत उसका एज 84 साल से विधवा है, तो उसको कम से कम मैं सोचता हूँ 90 से एबव हो गया। అంటే 84 సంవత్సరాలు అంటే ఇంకా మన ముందే ఇంకో 10 సంవత్సరాలు వేసుకుంటుంటే 94 సంవత్సరాలు. लेकिन लिखा हुआ है कि मंदिर को छोड़ती थी लिखा हुआ, उपवास प्रार्थना करती थी
और दिन रात क्या करती थी, उपासना కానీ करती ఆమె थी। ఏం చేసినట్టు ఉపవాసం ఉంటూ ఉండేది. అంతేకాకుండా అంటే రేయిం పగలు అంటే ఉదయము సాయంత్రం రాత్రి అంటే పగలు రాత్రి కూడా దేవునితో ఉండేదంట. लेकिन क्यों मंदिर को नहीं छोड़ती थी, उसका एक बात है मेरे प्यारे। ఎందుకు అక్కడ దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టుకుని ఉండేది అనేటువంటి మాట అక్కడ కింద రాయబడింది. क्योंकि वो मंदिर में यीशु मसीह को आना था। ఎందుకు ఆమె దేవుని యొక్క మందిరానికి వస్తుందంట? यीशु मसीह पैदा हो गया था, बालक को कहाँ लाना था, मंदिर में लाना था। యేసు ప్రభు వారు జన్మించారు. ఆ శిశువుగా ఉండే సమయంలో ఎక్కడ తీసుకురావాలంట ఆయన్ని? उसको पता था कि यीशु मसीह मंदिर में आएंगे ఆయన యేసు ప్రభు వారు మందిరానికి వస్తారని, और उसको देखना था मुझे, నేను ఆయన్ని చూడాలి అని, इसलिए वो मंदिर को नहीं छोड़ती थी। అందుకని ఏం చేసేటంటే ఆమె మందిరాన్ని విడిచిపెట్టలేదంట. अगर मंदिर छोड़ती तो यीशु मसीह को देख पाती क्या? ఒకవేళ మందిరాన్ని విడిచిపెట్టింది అనుకోండి, యేసు ప్రభుని చూతున్నా ऐसे मेरे प्यारो అందులో పెట్టి रोज रोज क्या करते थे, मंदिर से बाहर नहीं निकलते थे। पता था उसको कि यीशु मसीह मंदिर में आना है और उसको क्या करना था, उसको देखना था उसको। అంటే తనకు అర్థమైంది ఏంటంటే, నేను ఒకవేళ మందిరాన్ని విడిచిపెట్టి కొంచెం బయటకు వెళ్తే ఈలోగా యేసుప్రభు వస్తే నేను చూడలేను అని 84 సంవత్సరాలు దేవుని మందిరంలో కనిపెట్టిందంట. इसलिए मंदिर को छोड़ती नहीं थी। అందును బట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. उपवास प्रार्थना के साथ ఇక్కడ ఉపవాస ప్రార్థనతోటి प्रभु का उपासना करती थी। ఆ దేవుని ఆరాధిస్తూ, और हम देखते कि प्रभु यीशु मंदिर में उसको लाया गया और उसको देखियो। అప్పుడు ఆరాధిస్తున్నటువంటి సమయంలో యేసుప్రభు వారు ఎప్పుడైతే మందిరానికి వచ్చారో అప్పుడు ఆయన వేసినట్టు కళ్ళారా చూసిందంటే. हालेलुया। హల్లెలూయా. और मेरे प्यारो, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, हमको कुछ बात होता है మనం కొన్ని విషయాలు మనం చూసినప్పుడు तो हमको रोज मतलब चर्च को आने के लिए क्या लगता है, नहीं मतलब नहीं जा, रोज चर्च नहीं जाते हैं। క్షమించండి, మనం ఏం చేస్తున్నట్టంటే మందిరానికి రావాలి అంటే మనం ఏం చేస్తున్నట్టంటే మనకు ఒక ఆలోచన రాదు. 2 घंटा बैठेंगे तो हमारा पैर दर्द होगा, ఒక 2 గంటలు కూర్చోవాలంటే మనకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కాళ్ళు हम నొప్పులు सोचेंगे వస్తాయి. कि कितना टाइम में हम बाहर निकले। ఎప్పుడు నేను బయటకు వెళ్తానా అని చూస్తాం. लेकिन यहाँ इस विधवा को देखते हैं, जिसे 84 साल से विधवा थी, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే 84 సంవత్సరాల నుంచి ఆమె విధవరాలై ఉండి उपवास के साथ प्रार्थना उपासना करते थे। ఉపవాస ప్రార్థనలు చేస్తూ, हालेलुया। హల్లెలూయా, और उसको जो बात करी उसको वो बात मिला। ఎప్పుడైతే ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేస్తున్న 84 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రార్థన చేసినటువంటి ఆ జవాబు ఆమె కళ్ళారా చూసిందంట. और प्रभु यीशु को उसने देखी, కళ్ళారా చూసినటువంటి యేసు ప్రభు వారిని. हालेलुया। హల్లెలూయా. उसका बस एक था कि मैं प्रभु यीशु को देखूंगा। ఆమె ఒకే ఒక ప్రార్థన చేస్తుంది ఏంటంటే, నేను రక్షకుడు ఏంటంటే యేసుని చూడాలి అని. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मेरे प्यारो, एक बात बताना चाहता हूँ, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. हमको रोज प्रार्थना करना है। మనం రోజు ప్రార్థన చేయాలి. उसको प्रभु यीशु को देखना था तो रोज क्या करती थी, మనము విమోచకుడిని మనం చూడాలంటే मंदिर को छोड़ती नहीं थी। ఆయన్ని విమోచకుడిని చూడాలని 84 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టలేదు. अगर छोड़ देती तो ఒకవేళ విడిచిపెడితే प्रभु यीशु को देख पाता क्या? ఆ విమోచకుడు అనేటువంటి రక్షకుడిని చూడగలనా? हालेलुया। చూడకపోతుంది కదా. हालेलुया। హల్లెలూయా. अगर कुछ हमको पाना है मेरे प्यारो, మనకు ఏమైనా కావాలి అంటే हमको रोज प्रभु के चरण में जाना है మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. और जाके उसको प्रार्थना करना है, వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. प्रभु मेरे को ये चाहिए, ప్రభువా నాకు ఇది కావాలి, मेरे जीवन में ये समस्या है, నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, उसको दूर कर, దాని నుంచి నన్ను విడుదల చెయ్యి, उसको दूर कर, దాని నుంచి విడుదల చెయ్యి, उसको दूर कर। దాని నుంచి నా నుంచి దూరం చెయ్యి. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मेरे प्यारो, हम अगर घर बना रहे हैं, ఒకవేళ మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే अगर हमारा घर बन नहीं पा रहा है, ఆ ఇల్లు కట్టడం ఎటువంటి అది పూర్తి అవట్లేదు, फाइनेंशियल प्रॉब्लम हो रहा है, డబ్బుల విషయంలో प्रभु के पास में जाके बोले, మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. प्रभु मेरा घर नहीं बन पा ప్రభువా रहा है, ఇక నా ఇల్లు ఆగిపోయింది, आप ही उसका क्या करे, నీవే దాన్ని ఏంటంటే పూర్తిగా ఏంటంటే దాన్ని తయారు చేయగలవాడు, उसका व्यवस्था करे, నువ్వు సమకూర్చేటువంటి వాడు. उसे साउंड में जाके रखे, నువ్వు ప్రభు చేతకు వెళ్ళి వాటిని ప్రభు పాదాల మీద పెడితే अंगीकार करे ఆ ప్రభువుని ఏంటంటే వేడుకుంటే कि मेरा घर बन चुका है। అప్పుడు ఏం చేయండి, నువ్వు అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళి రోజు बोलिए, मेरा घर बन चुका है। ఇక నా ఇల్లు పూర్తయిపోయింది అని. आपका घर बन जाएगा मेरा। మీ ఇల్లు సంపూర్తిగా పూర్తయిపోతుంది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मैं जहाँ पढ़ाता हूँ, నేను ఎక్కడైతే చదువుని చెప్తానో जो स्कूल का जो प्रिंसिपल है, ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ वो पास्टर भी है, అతను సేవకుడు కూడా, वो प्रिंसिपल भी है। అతను ఏంటంటే ఉపాధుల్లో అంటే ముఖ్య ఉపాధి. वो स्कूल के बाद वो प्रभु का सेवा करते हैं। ఆ స్కూల్ అయిపోయిన తర్వాత అతను పరిశీలనకి వెళ్ళిపోతాడు. उसका मतलब 13 चर्च है बनाया है उसने। అతనికి 13 13 మందిరాలు ఉన్నాయంట అతనికి. 13 चर्च ने उसने एस्टेब्लिश किया है। అతను ఏంటంటే 13 మందిరాలు కట్టాడంట అతను. और एक एक चर्च में एक एक पास्टर को रखा है उसने, ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క సేవకుని పెట్టి और खुद सपोर्ट करता है पास्टर। తానే తన జీతాల్లో అందరికి ఏంటంటే అతనికి జీతాలు ఇస్తాడంట అతను. उसने बोला कि मैं जब इस जगह में आया, ఎప్పుడైతే నేను ఈ చోటకు వచ్చానో मेरे पास एक साइकिल था నాకు ఒక సైకిల్ మాత్రమే ఉండేది, और मेरे पास कुछ नहीं था। నా దగ్గర ఏముండేది కాదు.
जब उसने ईसाई हो गया, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క సేవకుడిగా అంటే ఆ శిష్యుడిగా మారిపోయాడో उसके घर वाले उसको निकाल दिए घर से। ఆ సమయంలో తన ఇంటి వారు తన ఇంట్లోంచి తనని వెలివేశారంట. लेकिन उसने घर को छोड़ के आया। ఇల్లుని విడిచిపెట్టేశాడు. मेरे प्यारो, आज उसको देखेंगे ఈ రోజున చూస్తే तो उसके जीवन में क्या नहीं है। मतलब आप बोलेंगे जो जिसके पास साइकिल नहीं था आज बोलेनो कार में घूमता है। ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి వారు చూస్తే ఇతరులకు నడపడానికి కూడా సైకిల్ ఉండేది కాదు, సైకిల్ కూడా సరైన ఉండేది కాదు, ఇక ఈ రోజున కారుల మీద తిరుగుతున్నాడు అని చెప్పుకుంటున్నారంట. అక్కడ उसको बेटी के लिए अभी नीट के लिए तैयारी के लिए उसको कोचिंग करने के लिए कम से कम 1.5-2 लाख खर्च किया। ఇప్పుడు తన యొక్క కుమార్తె యొక్క ఏంటంటే చదువు కోసము అంటే 2 లక్షలన్నర ఖర్చు పెట్టాడంట. हालेलुया, హల్లెలూయా. क्योंकि प्रभु को नहीं छोड़ा, కానీ దేవుని విడిచిపెట్టలేదు. प्रभु को नहीं छोड़ा उसने। దేవుని విడిచిపెట్టలేదు ఆయన. और उसने जो भी चीज उसको मिला है वो बोलते हैं कि ये प्रभु ने मेरे को दिया है। ఏదైతే తను పొందుకున్నాడు అందరూ దేవుని యొక్క కృపే అని చెప్పి అందరికి సాక్ష్యం చెప్తారంట. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इसलिए मेरे प्यारे, उसने बोला कि जो भी मैं मिला है आज मैं प्रार्थना से मिला है मेरे को। అతను చెప్పేటువంటి మాట ఒకటి ఏంటంటే ఈ రోజు నాకు ఏమైతే ఉందో, నేను ఏమైతే పొందుకున్నా, నాకు సమకూర్చబడి అన్ని కూడా ఏంటంటే నా ప్రార్థన వల్లనే అని చెప్తున్నారంట. అతను एक बस है ఒక బస్సు ఉందంట, और बाइक 2 ठो है, రెండు ఏమో మోటార్ సైకిల్ ఉన్నాయంట, एक सुमो गोल्ड है, ఒకటేమో సుమో గోల్డ్ అంటే ఏంటో మరి తెలియదు. और जो स्कूल का जो बिल्डिंग बनाया है, ఈ స్కూల్ యొక్క అంటే బిల్డింగ్ కట్టబడింది. एक क्लास में एक टीवी लगा है। ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క టీవీ పెట్టబడిందంట ఈ రోజుల్లో. स्मार्ट क्लास मतलब उसमें टीवी में पढ़ाई जाती है। అంటే ఈ రోజు ఏంటంటే వాళ్ళు టీవీలో చెప్తారంట. వాళ్ళు अगर एक टीवी को 10,000 होगा तो कम से कम 13 ठो टीवी लगा है। ఒకవేళ ఒక్కొక్క టీవీ 10,000 చెప్పి చూసినా సరే 13 టీవీలు ఉన్నాయంట అక్కడ. हालेलुया, హల్లెలూయా. जो कुछ मिला है वो प्रार्थना से मिला है। वो ఏదైనా సరే ఏంటంటే ప్రార్థన ద్వారానే పొందుకున్నానని చెప్తున్నాడు. मेरे प्यारो, हम लगन के साथ प्रभु के साथ प्रार्थना करेंगे। అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఏం చేయాలంటే విసుకగా ప్రార్థన చేయాలి. सब कुछ हमको मिलेगा, అన్ని కూడా దేవుడు మనకు సమకూరుస్తాడు. बस उसके पास जाकर प्रार्थना करना है। మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. उसको चरण में जाना है మనం ఆయన పాదముల యొద్దకు వెళ్ళాలంతే. और प्रार्थना करना है। మనం ప్రార్థన చేయాలి, रोज प्रार्थना करना है। రోజు ప్రార్థన చేయాలి. प्रभु हमको क्या करेगा, उसका उत्तर को देगा। ప్రభువా, ఇక ప్రభు మనకి వేసేటువంటి ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. प्रभु वचन के द्वारा सबको आशीष दे। ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరూ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఇందులో మనం చూసినటువంటి ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం చూసినప్పుడు దేవుడు తన యొక్క దోస్తుల ద్వారా మనతో మాట్లాడేటువంటి మాటను బట్టి ఏం చేయాలంటే విసుకక ప్రార్థన చేయాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుందండి ఇక్కడ. హల్లెలూయా.